కరెక్ట్ శిక్షలు పడతాయి అప్పుడు. కానీ మేజర్ చంక్ ఆఫ్ ది కేసు ఇన్వెస్టిగేషన్ పార్టే మన దర్యాప్తు సంస్థలు కానీ నాట్ ఓన్లీ సిబిఐ, ఐఎమ్ నాట్ జస్ట్ బ్లేమింగ్ సిబిఐ హియర్, నాట్ ఓన్లీ సిబిఐ, వేరే ఇతరత్ర మీరు దర్యాప్తు సంస్థలు చూసినా కూడా మామూలు డే టు డే పోలీస్ యంత్రాంగం చూసినా, సిబిఐ యంత్రాంగం చూసినా, పెద్ద పెద్ద యంత్రాంగాలు ఏవైనా సరే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ విషయంలో ఏదో ఒక కొరబడి ఉంటుంది వాళ్ళ దగ్గర, ఎక్కడో చోట వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు. దట్ ఈస్ ఐ డోంట్ నో వై. అంత పెద్ద ఎక్స్పర్టీస్ ఉంటుంది వాళ్ళకి, టెక్నికల్ గా ఎక్స్పర్టీస్ ఉంటుంది వాళ్ళకి, ఫోరెన్సిక్ ఎక్స్పర్టీస్ ఉంటుంది, అన్ని ఉంటాయి, అయినా కూడా స్టిల్ దే ఫెయిల్ టు ఇన్వెస్టిగేట్ థరోలీ. అది ఎందుకో ఇప్పటికీ జాప్యం ఎప్పటికీ జరుగుతుంది. అది ఇదే ఒక్కటే కేసులో కాదు, అది చాలా కేసెస్ ఇది అవుతుంది. సో అండ్ ముఖ్యంగా ఇవాళ మనం వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 6 years డిలే సార్. 6 years డిలేలో 6 మంది విట్నెస్ చచ్చిపోయారు. మీరు జోక్ చూసుకుంటే ఇక్కడ అంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు ఎగిరిపోతున్నట్టుగా ఉంది ఇదంతా. మామూలుగా అసలు చెప్తే 6 years డిలేలో 6 మంది విట్నెసెస్ సాక్షులు చనిపోయారు. అండ్ మిస్టీరియస్ డెత్స్ ఎందుకైతేనే తెలియట్లేదు. ఒక విధంగా అది న్యాచురల్ అది అని చెప్తున్నారు కానీ బట్ వి డౌట్ ఇట్. సో దాని పరంగా కూడా అసలు విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అంటే ఒకటి ఉంటుంది. అసలు సిబిఐ ఏం చేస్తుంది, మరి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ పక్కన పెట్టండి, మీరు ఫస్ట్ సాక్షులు కూడా కాపాడుకునే నైతిక బాధ్యత కూడా మీకు ఉంటుంది కదా యాజ్ ఎ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. వెన్ యూఆర్ ఆల్సో మీకు విట్నెస్ ఉన్నప్పుడు విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అంటూ ఉంటుంది. మరి వాళ్ళని కాపాడే బాధ్యత కూడా మీదే, సిబిఐదే. అదొకటి ఉంది. అది కాకుండా ఇంకోటి ఏంటంటే నేను చెప్పినట్టు జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డిలేడ్. ఇంత జాప్యం ఎందుకు జరుగుతుంది, అసలు ఏమైంది? గత ప్రభుత్వం మీద మీరు సాకులు చెప్పారు, ఇప్పుడు మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా సహకరించడానికి రెడీగా ఉంది. మరి అలాంటప్పుడు వై ఆర్ యూ నాట్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ ద కరెంట్ గవర్నమెంట్? అసలు ఏం కావాలి మీకు, ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చచ్చిపోయిన సాక్షుల సంగతి ఏంటి, వాళ్ళదేమన్నా స్టేట్మెంట్స్ కానీ అవి కానీ ఇవి కానీ అవన్నీ జాగ్రత్తగా పెట్టారా, అసలు అవన్నీ పొందుపరిచారా, అసలు ఏమేమి స్టేట్మెంట్స్ మీరు రికార్డ్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్ద నేను ఏమంటాను అంటే సిబిఐ దగ్గర చాలా కేసులు ఉంటాయి, కానీ ఇదొక హై ప్రొఫైల్ కేసు అయినప్పుడు దీని మీద ఎప్పటికప్పుడు పబ్లిక్ ట్రస్ట్ ని మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ కూడా జనాలకి కూడా ఇవాళ రోజు పెద్ద పెద్ద సంస్థల మీద ఈ ట్రస్ట్ అనేది ఎగిరిపోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? అప్డేట్స్ క్లియర్ గా ఇవ్వాలి జనాలకి కానీ మీడియాకి. దీంట్లో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఉంటారో వాళ్ళు సిబిఐ దగ్గర పర్మిషన్ అడుగుతారు, నేను విదేశాలకు వెళ్ళాలి అని చెప్పేసి పర్మిషన్ పెట్టుకుంటారు, దానికి సంబంధించిన అనుమతి ఏమని చెప్పేసి. ఆ తర్వాత సిబిఐ కౌంటర్ దాఖలు చేయదు. సునీత మళ్ళీ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత అప్పుడు సిబిఐ వస్తుంటుంది. ఎందుకు మరి, ఎందుకు ఆ విధంగా ఫ్రీ హ్యాండ్ వాళ్ళకి ఎందుకు ఆ విధంగా ఇస్తున్నారని ఇట్లాంటివి చూస్తూ ఉంటే ఎవరికైనా డౌట్ వస్తుంది కదా. అంటే డౌట్ అని కాదండి, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ అక్కడ ఇవన్నీ సెంట్రల్ అథారిటీస్. ఇవి నేను చెప్తున్నట్టు మీరు అనుకున్నట్టు అంత ఈజీగా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది వీటి మీద, అది ఉంటుంది ఇది ఉంటుంది అని అంటే ఈజీగా నిజంగా అట్లా ఉండదు. ఎందుకంటే సెంట్రల్ అథారిటీస్ పబ్లిక్ అనుకునేది సార్, పబ్లిక్ మామూలుగా మాట్లాడుకునేది ఇదంతా చేతిలో ఉంటుంది. అమిత్ షా గారి అండర్ లోనే ఉంటుంది, ఇవన్నీ మాట్లాడుకుంటారు కదా. లేదు లేదు లేదు, నో నో నో, దిస్ ఈస్ కంప్లీట్లీ ఫార్మ్డ్ బై ఢిల్లీ స్పెషల్ యాక్ట్ 1946 లో. ఢిల్లీ స్పెషల్ యాక్ట్ కింద ఇది సపరేట్, దీంతో ఇది ఫామ్ అయింది. స్వతంత్ర కలిగినటువంటి సంస్థ అని చెప్తారు, కానీ ఉంటుంది అజమాయిషి అనేది అయితే కొంచెం టాక్. లేదు లేదు, అలాంటివి ఏం లేవు అని, అవన్నీ జస్ట్ మాటలు మాత్రమే. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇవన్నీ ఇండిపెండెంట్ బాడీ, ఇండిపెండెంట్ నేచర్ ఉన్న బాడీస్. వీళ్ళు ఎందుకు జాప్యం చేస్తున్నారు అనేది దట్ ఈస్ నథింగ్ బట్ లెథార్జీ అండి. లెథార్జీ అంటే ఏంటంటే ఒక విధంగా ఒక చిన్న నెగ్లిజెన్స్ కూడా అనిపిస్తుంది ఇక్కడ. సంస్థల్ని నేను డైరెక్ట్ గా బ్లేమ్ చేయట్లేదు, బట్ సమ్వేర్ దేర్ ఇస్ అ లెథార్జీ హియర్. అదైతే ఉంది ఖచ్చితంగా, వీళ్ళకి ఒక నెగ్లిజెన్స్ అదేదో ఉంది, అది ఎలిమెంట్ అయితే ఉంది, నేను కాదని. ఈ స్ట్రాంగ్ మెకానిజమ్స్ ఇంకా అవ్వాలి, ఇంకా గట్టి చట్టాలు కూడా ఇందులో సవరణలు రావాలి. సిబిఐ యాక్ట్, ఈ స్పెషల్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ విచ్ ద సిబిఐ హస్ బీన్ కాన్స్టిట్యూటెడ్, దాంట్లో కూడా ఇంకా కొత్త 1946 లో కాన్స్టిట్యూట్ అయిన యాక్ట్ అది. మళ్ళీ ఎన్నో ఇప్పుడు కొత్త సవరణలు రావాలి దాంట్లో అంటా నేను. ఎందుకంటే ఇట్లా జాప్యం చేసుకుంటూ పోతే ఇంత పెద్ద హై ప్రొఫైల్ కేసుకే దిక్కు దివానా లేకపోతే ఇంకా వేరే కేసుల సంగతి ఏంటి? ఇవన్నీ ఎప్పటికైతే సో జనాల్లో కూడా ఆ డౌట్లు వస్తాయి, అది న్యాచురల్, అది నేను కాదన్నాను. కానీ మరి దాన్ని ఆ డౌట్స్ ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత సిబిఐ కానీ ఇట్లాంటి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఉన్నాయి. దట్స్ ద రీజన్. ముఖ్యంగా అట్లీస్ట్ ఈ హై ప్రొఫైల్ కేసెస్ లోనే వీళ్ళు ఎప్పటికప్పుడు పబ్లిక్ కి కానీ మీడియా కానీ అప్డేట్స్ ఇవ్వాలి. అసలు ఏ స్టేజ్ లో ఉంది కేసు ఏంటన్నది మినిమం అప్డేట్స్ ఇస్తే జనాలు కూడా కొద్దిగా నమ్మకం ఏర్పడుతుంది. నేను కాదనట్లేదు, అలా చేయాల్సింది చేయట్లేదు, ఎక్కడో జాప్యం జరుగుతుంది. బట్ ఎనీవేస్ నౌ ద కోర్ట్ ఈస్ ఇన్వాల్వ్డ్, సో డెఫినెట్లీ